పెద్దలు వెంకటేశ్వర చౌదరి గారికి, పెద్దలు దుర్గా గారికి, నారాయణ స్వామి నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, విశిష్ట అతిథులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి చిత్తూరు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే అసలు అనుకోలేదు ఈ రకంగా కార్యకర్తని కలుస్తానేమో, కలిసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా నాకు లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న రావడం, వెంకటేశ్వర చౌదరి గారు మహిళా దినోత్సవ సందర్భంగా వారు నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్ళిపోవడం అని చెప్పి ముందు అనుకున్నటువంటి కార్యక్రమం. అయితే ఎట్లాగో చిత్తూరు జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారి కార్యకర్తలందరినీ కలిసి, ఎందుకంటే ఇందాక పెద్ద చెప్పినట్టుగా సంవత్సరం గడిచిపోయింది, మళ్ళీ కార్యకర్తని కలవడం అన్నది జరగలేదు కనుక ఒక్కసారి, ఎందుకంటే మధ్యలో మనందరికీ తెలుసు మనకి ఎన్నికలు రావడం, ఆ తర్వాత మనం సంస్థాగత పరమైనటువంటి పనిలో నిమగ్నం అయిపోవడం, అంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం కావచ్చు, ఇటువంటి విషయాల్లో మనం నిమగ్నమైనటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులు అయింది. ఒకసారి కలవాలి అనేటువంటి ఆలోచనతోటి ముందు రోజు సాయంత్రం నేను ఇక్కడికి రావడం. అయితే మీరందరూ క్షమించాలి, ఒకంత ఆలస్యంగా కూడా నేను సభాస్థలికి వచ్చాను. అయితే తప్పిదం నాది కాదు, వచ్చేటువంటి విమానయాన సర్వీస్ ఏదైతే ఉందో అది కాస్తంత ఆలస్యంగా రావడంతో నేను ఈ సభాస్థలికి ఒకంత ఆలస్యంగా రావాల్సింది. కనుక మిమ్మల్ని అందరినీ క్షమించమని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. కార్యకర్త సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, నిన్న మొన్నటి వరకు మనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనందరం కూడా చాలా అంకిత భావంతో ఎంత సమయం అయినా సరే వెచ్చించి ప్రతి ఒక్కరూ కూడా పనిచేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదుకు వచ్చేటప్పటికి రాష్ట్రానికి సంబంధించి మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించి 25 లక్షల మందిని మన పార్టీలోకి కొత్త సభ్యుల్ని చేర్చుకోవాలి అనేటువంటి భావన. ఆ సంకల్పానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త కష్టించి పనిచేసి, ఎప్పటికప్పుడు మేము పార్టీ ఆఫీస్ నుండి మిమ్మల్ని వెనకబడినా, మీకు ఒకంత ఇబ్బంది కలిగింది అని మీరు భావించిన మీరందరూ కూడా చాలా ఓపికతోటి ప్రజల వద్దకు వెళ్ళి మీరు వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ వారిని స్ఫూర్తినిస్తూ, మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మనం 25 లక్షల లక్ష్యం ఏదైతే నిర్దేశించుకున్నామో ఆ 25 లక్షల మందిని కూడా మనం పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఆ సందర్భంలో మనం ప్రజల వద్దకు వెళ్ళి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పిన వెంటనే ఎవరు కూడా రెండవ ప్రశ్న వేయకుండా మన పార్టీలో సభ్యులుగా చేయాలి. అధ్యక్ష సాక్షి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశానికి అందిస్తున్నటువంటి సుపరిపాలన, దాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి సందర్భంగా ఉన్నారు అనేటువంటి విషయం మనమంతా కూడా ఇక్కడ గుర్తించవలసిందిగా నేను చేసినటువంటి విజ్ఞప్తి. భారతీయ జనతా పార్టీ ప్రస్థానం 1980వ సంవత్సరంలో ప్రారంభమైన నాటికి పార్లమెంట్ లో కేవలం 2 పార్లమెంట్ సభ్యులతో భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పట్లో విపక్ష పార్టీలన్నీ కూడా నవ్వే, బయట 2 లోపల 2 కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బయట 2 ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు. ఎందుకంటే వారు కూడా ఎన్నికల్లో అప్పట్లో గెలవలేదు. లోపల ఎవరు 2 అంటే అప్పట్లో గెలిచినటువంటి 2 పార్లమెంట్ సభ్యులు, వారిలో ఒకరు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం వరంగల్ నుండి వచ్చినటువంటి, ఇది చెప్పారు నాకు పేరు, జంగారెడ్డి గారు. ఎందుకంటే నాకు మన పార్టీ చరిత్ర కూడా తెలియాలి కదా. సో వరంగల్ నుండి గెలవబడినటువంటి జంగారెడ్డి గారు మరియు ఉత్తర భారత
సమావేశానికి సంబంధించినటువంటి అందుకని లోపల ఇద్దరు బయట ఇద్దరు అని చెప్పి విపక్ష పార్టీలన్నీ కూడా మనం చూసి ఎద్దేవా చేసి కానీ అంచెలంచెలుగా ఎందరో మహనీయుల యొక్క బలిదానాన్ని వాళ్ళు పునాది చేస్తూ ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అప్పట్లో పార్టీ ఏర్పడినప్పుడు మొదటి జాతీయ అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. వారితో పాటుగా అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఇటువంటి మహనీయులు ఎందరో అసలు పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి భావన లేకపోయినా మన అధికారంలోకి వస్తామో లేదో అనేటువంటి ఆలోచన ఒక సందిగ్ధ పరిస్థితి ఉన్నా వారందరూ కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారి బలిదానాన్ని ఇవాళ పునాది చేసుకుని మన పార్టీ 2014 సంవత్సరంలో 222 పార్లమెంట్ సభ్యులు గెలిపించింది. 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి అది 303 గెలిపించుకున్నాము. 2024 వచ్చేటప్పటికి 240 మందిని మనం గెలిపించుకోవడం జరిగింది. అందరూ ఏమనుకుంటారంటే 303కి 249కి తేడా ఉన్నది కదా అనేటువంటి ఖచ్చితంగా ప్రజల్లో లేకపోలేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఇది ఒకంత మన తప్పిలో కూడా ఉన్నది అనేటువంటి విషయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గుర్తించినటువంటి విషయం కనుక దాన్ని అధిగమిస్తూ ఇవాళ పార్టీని ఎక్కడైనా సరే బలోపేతం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయం మనమందరం కూడా గమనించాలి అని చెప్పి చేసినటువంటి అభ్యర్థన. 2 అంశాలు చాలా చాలా ముఖ్యం. ఒకటి సంస్థాగతపరమైనటువంటి బలం, 2 మన రాజకీయ కార్యాచరణ. ఈ 2 కూడా సవ్యంగా మనం బేరీస్ చేసుకుంటూ సంయమనంతో ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పార్టీ బలోపేతం అయ్యేటువంటి అవకాశం. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి భారతీయ జనతా పార్టీ సంస్థాగతపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెడుతుంది. అంటే 6 సంవత్సరాలకు ఒకసారి తిరిగి ప్రాథమిక సభ్యత్వం దగ్గర నుండి మళ్ళీ యాక్టివ్ సభ్యత్వం దగ్గర నుండి అన్ని కూడా సరి చేసుకుంటూ వచ్చేటువంటి క్రమంలోనే ఇందాక నేను చెప్పినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం మనం అందరూ కూడా చేసుకున్నాం. అయితే ఇవాళ సంస్థాగతపరమైనటువంటి మార్పులు జరుగుతాయి. జాతీయ అధ్యక్షుడి నుండి రాష్ట్ర అధ్యక్షుడి నుండి మనకి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కింద పునాది ఏదైతే ఉందో ఆ పునాది కనుక బలంగా ఉన్నట్లయితే ఎటువంటి మార్పులు జరిగినా ఎటువంటి అనుకూల ప్రతికూల గాలులు వీచినా కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం గమనించాలి. కనుకనే పైనుండి ప్రతిసారి మన పెద్దలు మనకి చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు రాష్ట్ర స్థాయికి వదిలేసేయచ్చు, జిల్లా స్థాయి కూడా మీరు మంచి కమిటీలు వేసుకున్న కింద ఉన్నటువంటి బూతులు మరియు మండలాలు వాటిలో పటిష్టమైనటువంటి కమిటీని కనుక మీరు వేసుకోగలిగినట్లయితే భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అవతరించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం పదే పదే మన పెద్దల పైనుండి చెప్తూ వస్తున్నటువంటి నేపథ్యం. కనుక ఆ దిశగా దృష్టి సారించి మనం నిన్న మొన్నటి వరకు బూత్ కమిటీలు అయిన తర్వాత మండల కమిటీలు, మండల ఎన్నిక, మండల స్థాయిలో మండలాధ్యక్షుడిని కూడా మనం ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు కూడా మనం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ప్రతిసారి కూడా పార్టీ ఏమని చెప్తుందంటే ఏకాభిప్రాయంతో అనేటువంటి విషయాన్ని ప్రతిసారి నొక్కి వదలాల్సింది. ఇది ఎందుకు అని అంటే ప్రత్యేకించి సంస్థాగతపరమైనటువంటి అంశాల్లో ఈ ఏకాభిప్రాయం అనేది చాలా చాలా ముఖ్యం. ఏ ఒక్క అంశాన్ని వదలకుండా ఎక్కడైతే డబ్బులు చేసుకోవచ్చో డబ్బులు చేసుకుంటూ అది భూమాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, మద్యం మాఫియా కావచ్చు, ఏ అంశాన్ని చూసుకున్నా కూడా మాఫియా పేరుపోయినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ అప్పుల ఊరిలో కూలిపోయినటువంటి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల నుండి బయటకు తీసుకుని వస్తూ అభివృద్ధి పదంలో నడిపించుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత
ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. మనం అందరం ఒక్కసారి వెనుకకి చూసుకున్నట్లయితే ఎన్నికల సందర్భంలో మనం చెప్పినటువంటి మాట డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అని చెప్పి మనం అనుకున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటకు రావాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మనకి చాలా చాలా అవసరం. అనేక సందర్భాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు, మీడియా మాధ్యమంగా ఏ విధంగా కేంద్రం వారికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో సైతం నిర్మలా సీతారామన్ గారు వేదిక మీద ఉంటే వారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట కూడా అది, మీ సహకారం లేకపోతే మా రాష్ట్రం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ఆర్థిక మంత్రి గారికి చెప్పినటువంటి మాట. అన్ని విషయాల్లో కేంద్రం తన సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తుంది. ఇవాళ చూసి మనం ఒక్కసారి ఆలోచించాలి, మనకి అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉన్నది అని అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం. అంతటి దౌర్భాగ్యపు పరిస్థితిలో మనం ఉన్నాం. 5 సంవత్సరాల కాలం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటే ఒక తట్టడి కాదు కదా, చిన్నడు మట్టి కూడా అమరావతి మీద వేయలేదు. వేయకుండా 3 ముక్కలు ఆటలాగా 3 రాజధానిని తెర మీద తీసుకురావచ్చండి. నిన్న మొన్న వచ్చే సత్యనారాయణ గారు ఏమంటారండి, 3 రాజధానుల గురించి మాట్లాడాలి అని అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నిర్ణయం చేసి మీతో మాట్లాడతాను అని అంటారు. మరి నిన్న మొన్నటి వరకు 3 రాజధానులని ఎందుకు ఆ తెలుగు ప్రజల యొక్క మనోభావాలతో ఆడుతున్నారో సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వచ్చే సత్యనారాయణ గారి మీద ఉన్నది అనేటువంటి విషయం మనమంతా కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్గా కేంద్రంలో ఏంటి, రాష్ట్రంలో ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అమరావతికే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఏడీపీ నిధులు, దీనికి తోడుగా 11,000 కోట్ల రూపాయలు హడ్కో మాధ్యమంగా ఇచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇది మాత్రమే కాదు, అమరావతికి బాహ్య వలయ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ అని ఏదైతే అంటామో దానికి 20,000 కోట్ల రూపాయలు, అనంతపురం నుండి అమరావతిని అనుసంధిస్తూ, ఎందుకంటే రాయలసీమకి అమరావతికి మరి ఆ రకమైనటువంటి కనెక్టివిటీ లేదు అనేటువంటి విషయాన్ని గమనించి 29,000 కోట్ల రూపాయలతోటి ఆ యొక్క రహదారి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి డబ్బులు ఇచ్చినటువంటి ఇవన్నీ కనుక ఒక్కసారి చూసినట్లయితే ఏ మాట అయితే భారతీయ జనతా పార్టీ ముందు నుండి చెప్తూ వస్తుందో అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, మేము దానికి కట్టుబడి ఉన్నాము అని మొదటి నుండి భారతీయ జనతా పార్టీ ఏ మాట అయితే చెప్తూ వస్తుందో ఆ మాటకి అనుగుణంగానే ఇవాళ అమరావతికి ఇంత పెద్ద ఎత్తున సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి.